Hi guys, I'm very happy because you are watching my video. If you like my video, please subscribe for further videos. అగత్యాన్ అనే ఆర్ట్ డైరెక్టర్ తన సేవింగ్స్ తో పాండిచ్చేరిలో ఒక బంగ్లాను రెంట్కి తీసుకుంటాడు. ఆ బంగ్లాలో రోహన్ తన అమ్మమ్మ హెలెన్తో నివసిస్తుంటాడు. షూటింగ్ ఆగిపోవడంతో అగత్యన్ తన ఊరికి తిరిగి వెళ్తాడు. అక్కడ వాళ్ళ అమ్మ క్యాన్సర్ తో బాధపడుతూ కెమికల్ ట్రీట్మెంట్ కారణంగా తనకి మెమరీ లాస్ అవుతుంది. అగత్యన్ గర్ల్ ఫ్రెండ్ మీనా బంగ్లాను అట్రాక్షన్ గా మార్చి వ్యాపారంగా చేద్దామని ఐడియా ఇస్తుంది. వారు ఆ బంగ్లాను స్కారీ హౌస్ గా మార్చుతారు. అది తక్కువ టైంలోనే బాగా పాపులర్ అవుతుంది. ఆ బంగ్లా చాలా ఏళ్ల క్రితంది. అయితే ఆ బంగ్లాలో ఒక పాత పియానో, అస్థిపంజరం, 80mm ఫిలిం బిల్ కనిపిస్తాయి. ఆ ఫిలిం బిల్ లో బ్రిటిష్ కాలం నాటి సిద్ధార్థన్ అనే సిద్ధ వైద్యుడి కథ ఉంటుంది. అతను ఫ్రాన్స్ నుంచి వచ్చి భారతీయులకు వైద్యం చేస్తూ బ్రిటిష్ అధికారిని ఎదిరిస్తాడు. జాకులిన్ అనే అమ్మాయికి ఒక ప్రమాదంలో వచ్చిన పక్షవాతాన్ని నయం చేస్తాడు సిద్ధార్థ్. ఇదంతా అగత్య వాళ్ళ ఫ్రెండ్స్ చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత ఒక పొలిటికల్ లీడర్ ఆ హౌస్ లో కనిపించకుండా పోతాడు. ఆ ఇన్సిడెంట్ తో వారి వ్యాపారాన్ని గవర్నమెంట్ మూసివేస్తుంది. అగత్య ఒక రహస్య మార్గం ద్వారా ఆ వ్యక్తిని కనుగొంటాడు. అయితే అతను జాక్విలిన్ ఆత్మ ఆధీనంలో హింసించబడతాడు. అగత్యన్ సిద్ధార్థం డైరీ ద్వారా ఆత్మల కథలు తెలుసుకుంటాడు. బ్రిటిష్ అధికారి అయిన ఎడ్విన్ ఆత్మగా మారి వారిని తరిమి వేస్తాడు. అగత్యన్ అమ్మ హెల్త్ బాగా లేకపోవడంతో అగత్యన్ ఇంటికి తిరిగి వెళ్తాడు. అక్కడ సిద్ధ వైద్యం మాత్రమే ఆమెకు ఉపశమనం ఇస్తుందని తెలుస్తుంది. బంగ్లా చరిత్ర తెలుసుకోవడానికి హెలెన్ దగ్గరికి వెళ్తాడు. హెలెన్ అతనికి వాయిస్ సిలిండర్ గురించి చెప్తుంది. దాన్ని ప్లే చేయగా ఎడ్విన్ సిద్ధార్థను మోసం చేసి హత్య చేసినట్టు తెలుస్తుంది. ఎడ్విన్ తన సమాధిలో శాశ్వత జీవితం కోసం సిద్ధమయ్యాడని తెలుస్తుంది. అగత్యన్ వాళ్ళ అమ్మ కోసం మందులు తెచ్చేందుకు ట్రై చేస్తాడు. కానీ భయానక శక్తులు అడ్డుకుంటాయి. ఎడ్విన్ ఆత్మ వారిపై దాడి చేయగా సిద్ధార్థన్ ఆత్మ అగత్యానికి సహాయపడుతుంది. సిద్ధార్థన్ ఆత్మతో అగత్యాన్ ఎడ్విన్ ఆత్మను పూర్తిగా నాశనం చేస్తాడు. చీకటి శక్తులు మాయమయ్యాక సిద్ధార్థన్ ఆత్మ శాశ్వతంగా శాంతి పొందుతుంది. కొన్ని నెలల తర్వాత అగత్యాన్ అమ్మ సిద్ధ వైద్యం ద్వారా పూర్తిగా కోలుకుంటుంది. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.